బరాబర్ ఉందా? రైట్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి 2వ దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, అందరు తీసుకొని అండమ్మా. 2వ దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6, 7, 8, 9, 10 వచనాలు మనం చదువుకుందాం. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుణ్ణి ఎరుగని వారికిని మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరుచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసించబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి, ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనమును దండన పొందుదురు. ఏలయనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడా, దయామయుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నువ్వు ఇచ్చిన వాక్యమును బట్టి మా శిరములు ఉంచి నీ యొక్క వాక్యమునకు మేము నమస్కారం చేస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ దినము గొప్ప పరిశుద్ధాత్మనుగా మాలో ఉండి మా మధ్యలో ఉండి నడిపిస్తున్నారు. ఈ వాక్యమును నీది నాయన, ఈ వాక్యమును తీసుకొని మాతో మాట్లాడి తండ్రి, అనేకులకు ప్రభువా ఈ సత్యం అనగా ఏమిటో గ్రహించులాగున పిల్లలైన ఈ వీరి పట్ల నా తండ్రి నీ ఉత్తేజమును ఉజ్జీవమును తెచ్చులాగున, ఆయా మారు మనసు లేని వారికి మారు మనసు పొందుకొని ఆ యొక్క దండనకు పాత్రులు కాకుండా నిత్య జీవులు ప్రవేశించులాగున ఈ వాక్యములు తీసుకొని మాతో మాట్లాడమని నీకే ఈ యొక్క లేఖనములు అప్పజెప్పుకుంటూ నీ దాసు నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి అడిగి ప్రార్థన చేస్తున్నాము. ఆమెన్. మనందరం కూర్చుందాం బ్రదర్స్, కూర్చుంది సిస్టర్స్. అందరికి కూడా వాక్యము చెప్తున్నప్పుడు మీరు ఆమెన్ అనే మాట గట్టిగా చెప్పాలి. దేవుని నామమున మహిమ కలుగునుగా అనే మాట మీరు గట్టిగా చెప్పాలి. హల్లెలూయా అనే మాటను మనం గట్టిగా చెప్పాలి. దేవుని నామమున మహిమ కలుగునుగాక. చూడండి, మనం ఏం చదువుకున్నామంటే, కరెక్ట్గా ఉందా సెంటర్కు? ఒకవేళ ఉంటే సెంటర్కు ఇంకా జరిపేసి. రైట్. మనం చదువుకున్న లేఖన భాగంలో బాగా మీరు గమనించాల్సింది ఏంటంటే, ప్రభువు వచ్చినప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉంటవి, ప్రభువు తన ప్రభావం అంటే ఏంటిది, తన యొక్క శక్తిని కనపరుచు దినము వచ్చినప్పుడు కొంతమందికి శ్రమ ఉన్నదంట, కొంతమందికి జీవం ఉన్నదంట.
కొంతమందికి జీవం ఉన్నదంట. ఆ జీవం ఉన్నది ఎవరికి? ఆ శ్రమ ఉన్నది ఎవరికి అనేవి ఈ 2వ దెస్సలోనికీయులకు పౌలు భక్తుడు రాస్తూ ఈ విషయాలను పరిశుద్ధాత్మని సహాయంతోటి వెల్లడిపరుస్తూ ఉన్నాడు. చూడండి, ప్రభు అయిన యేసు తన ప్రభావమును అంటే శక్తిని కనపరుసు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై తన ప్రభావాన్ని కనబరిసే ఆ దినములో యేసుక్రీస్తు ఏ విధంగా వస్తాడంట? పరలోకము నుండి దూతలతో కూడా ఎట్లా ప్రత్యక్షమవుతున్నాడు? అగ్ని జ్వాలలో ప్రత్యక్షమవుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇది ప్రతిదండన చేయటానికి ఆయన ప్రత్యక్షమయ్యే విధానం. దేనికోసము? ప్రతిదండన అంటే ఏంటిది? శిక్ష వేయటానికి. చూడండి, లేకపోతే నాశనం అనేది చేయటానికి, ప్రతీకారం అన్నది చేయటానికి వస్తున్నప్పుడు జరిగే సన్నివేశం ఎట్లుంటుందంటే, ఆయన ప్రభావము శక్తితోటి ఆయన తన దూతలందరినీ పరలోకము నుండి ఎలా ప్రత్యక్షమవుతాడు? అగ్ని జ్వాలలలో. అలా ప్రత్యక్షమయ్యి ఏం చేస్తాడంట? దేవుణ్ణి ఎరుగని వారికిని. ఒకటేంటి? ఇక్కడ చూడాల. ఒకటేంటంట? దేవుణ్ణి ఎరుగని వారికిని, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన. ఇద్దరికి ఉన్నది ప్రతిదండన. ఎవరికి ఉన్నది? ఇద్దరికి ఉన్నాయి. ఒకటి అసలు దేవుడంటే ఎవరో ఎరగని వారికి, ఇంకొకటి దేవుడంటే యేసుక్రీస్తు అని వాళ్ళు ఎరుగుదురు, అయితే యేసుక్రీస్తు యొక్క సువార్తకు లోబడటం లేదు. వారికి యేసుక్రీస్తు దేవుడని తెలుసు, అయితే సువార్తకు లోబడటం లే. వారికి కూడా ఏముందంట? ప్రతిదండన. ఇది చేయటానికి ప్రభు ఆ విధముగా ప్రత్యక్షమవుతాడు. ఇక్కడ చూడాలమ్మా, కిందికి తలకాయ ఉంచొద్దు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తుని ఎరగని వారు, బయటి వాళ్ళు, వారు యేసుక్రీస్తును దేవుడిగా ఒప్పుకోలేని వారు, బాగా గమనించాలి, వారికి ప్రతిదండన అన్నది ఉన్నది. ఆల్రెడీ యేసుక్రీస్తు ఎవరో మనకు తెలుసు, మన కుటుంబం వాళ్ళకు తెలుసు. వీళ్ళు వారిలాగా వేరే వాటిని ఏమి పూజించరు, ఈయనే దేవుడని నమ్ముతారు. కానీ దేవుని యొక్క సువార్తకు దాని ప్రకారం జీవించటానికి చూడండి, తమ శరీర ప్రాణాత్మలను లోబరచటము లేదు. వీరికి కూడా ఏమున్నది? శిక్ష అన్నది ఉన్నది, ప్రతిదండన అన్నది ఉన్నది. కేవలం యేసుక్రీస్తు దేవుడు అనేది నాకు తెలుసు, ఆయన ప్రభు అని నాకు తెలుసు అంటే దానివల్ల నువ్వేమి రక్షింపబడి బయటికి నిత్య జీవములకు నువ్వేం ప్రవేశించలేవండి. ఏం చేయాలంట? యేసు సువార్తకు లోబడిన వారికి మాత్రమే నిత్య జీవం ఉన్నది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు మనల్ని ఎవరు శ్రమపరుస్తున్నారు అంటే, ఆ దేవుని ఎరగని వారు, సువార్తకు లోబడిన వారు ఇప్పుడు మనల్ని ఏం చేస్తూ ఉన్నారు? శ్రమపరుస్తూ ఉన్నారు. మనం శ్రమ పడుతున్నాం, మనల్ని కొడతా ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు. మొన్ననే అక్కడ గాజుల రామారావుకి వెళ్ళి ఒక పాస్టర్ని కొట్టి అంత గందరగోళము చేసి ఉన్నారు. ఇప్పుడు వారు శ్రమపరుస్తున్నారు. అయితే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఊరుకోడు. కానీ వారికంటూ ఒక దినము కేటాయించాడు. హల్లెలూయా.
వారికి ప్రతిదండం చేయడానికి ఒక దినము కేటాయించాడు. ఆ దినం ఇంకా రాలేదు కాబట్టే వీళ్ళ ఆటలు సాగుతూ ఉన్నాయి. వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చెలరేగిపోతూ ఉన్నారు. వీళ్ళెవరు? దేవుని ఎరుగని వారు. అయితే ప్రభు వచ్చినప్పుడు ఇప్పుడు మనం శ్రమ పొందుతున్నాం. ఈ శ్రమ పొందుతున్న మనకు విశ్రాంతిని అనుగ్రహించును. ఆమేన్, హల్లెలూయా. మనకేం రాబోతుందంట? విశ్రాంతి. దేవుని మహిమ కలుగును గాక. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడును దేవుడు. తన పరిశుద్ధుల యందు ఏమవుతుందంట? దేవుడు మహిమపరచబడతాడు. ఆ దినమున విశ్వసించిన వారందరి యందు ప్రభువు ప్రశంసింపబడుటకును. ఏం జరుగుతుందంట? విశ్వసించిన వారందరి యందు ఏమవుతుంది? ప్రశంసింపబడుతుంటారంట. హల్లెలూయా. ఆ విధంగా ప్రభు వచ్చినప్పుడు దేవుణ్ణి ఎరుగని వారు, యేసుక్రీస్తు సువార్తకు లోబడని వారు ప్రభు యొక్క సముఖము నుండి, అంటే సముఖం అంటే ఏంటిది? ఆయన ఎదుట నుండి, ఆయన ప్రభావమందలి మహిమ నుండి ఆయన ఏ విధంగా వస్తూ ఉన్నాడు? అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమవుతా ఉన్నాడు. ఆ దేవుడు అంటే ఏంటిదో ఆ పూర్తి ప్రత్యక్షతోటి ఆయన వచ్చినప్పుడు ఆ ప్రభావము నుండి ఏమవుతా ఉన్నారంట? ఆయన ముఖం ఎదురుగా నుండి వారు పారదోలబడి ఏం చేస్తూ ఉన్నారంట? పారదోలబడతారు వాళ్ళు. ఈ దినము మనం ఏదన్నా ఊర్లలోకి వెళ్ళి లేకపోతే ఒక వీధిలోకి వెళ్ళి సువార్త పత్రికలు ఇవ్వటము, సువార్తను ప్రకటిస్తుంటే ఇప్పుడు వారు ఏం చేస్తున్నారు? మనల్ని ఆ ప్రాంతం నుంచి పారిపోయే విధంగా వెనుక తరిమి వారిని అవమానమైన మాటలంటూ ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ కొడుతూ పారదోలుతూ ఉన్నారు. కానీ అదే వాడి మీదికి రాబోతున్నది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, వాడు ఏం చేస్తున్నాడో ఇప్పుడు ఆ దేవుణ్ణి ఎరుగని వాడు, యేసుక్రీస్తు సువార్తకు లోబడిన వారు ఏం చేస్తున్నారో అదే వారి మీదకి తిరిగి రాబోతా ఉన్నది. అప్పుడు ఆయన సముఖమందు ఆయన ప్రభావం మహిమ నుండి వారు పారదోలబడి వెళ్ళిపోవటం కాదు, నిత్య నాశనమును దండన పొందుదురు. వారికి ఏముందంట? ఒక దండన ఉన్నది. ఆ దండన ఏంటిది? శిక్ష ఏంటిది? నిత్య నాశనం అనేది. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని ఎరుగని వారికి, యేసుక్రీస్తు సువార్తకు లోబడిన వారికి శిక్ష ఉన్నది. అది నిత్య నాశనము. ఆయన సముఖమందు ఏమాత్రము ఉండలేరు. ఆయన ప్రభావం అందుని మహిమ నుండి పారదోలబడతారు. ఆయన ఆ విధంగా పరిశుద్ధులందు ప్రశంసింపబడటానికి, మహిమపరచబడటానికి, వారికి విశ్రాంతి దయచేయడానికి ప్రభువు ఒక దినాన ఏంటిది? తన పరిశుద్ధులతో కూడా రాబోతా ఉన్నాడు. అది ఎత్తబడిన తరువాత జరిగే విషయం ఇది. ఏంటంట? ఎత్తబడిన తరువాత జరిగే విషయాలు ఇవి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఎంత ధన్యులమై ఉన్నామో ఒకసారి ఆలోచన చేయండి. మనము దేవుడు అంటే ఎవరో ఎరిగి ఉన్నాం, యేసుక్రీస్తు యొక్క సువార్తకు లోబడి ఉన్నాము. కాబట్టి మనకు విశ్రాంతి అన్నది ఉన్నది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి అటువంటి దేవుడు నీకు ఇలాంటిది నిర్ణయించాడు. కాబట్టి దేవుని ఎరుగని వారికి చాలా జాగ్రత్తగా వాళ్ళు ఉండాలి. దేవుని వాక్యాన్ని వాళ్ళు తెలుసుకోవాలి. నిజమైన దేవుడు అంటే ఏంటిదో వారు ఎరిగి ఉండాలనేది నా ప్రార్థన అయి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఏదైనా ప్రభావము ఉన్నట్లయితే, ఏదైనా శక్తి ఉన్నట్లయితే, ఏదైనా స్తుతి ఉన్నట్లయితే అవి యేసుక్రీస్తుకే చెందును. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా ఆ మాటను బట్టి? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఏంటి దాంట్లో స్తుతి ఏదైనా ఉన్నట్లయితే, శక్తి ఏదైనా ఉన్నట్లయితే, ప్రభావం ఏదైనా ఉన్నట్లయితే అది ఎవరికి చెందాలి? యేసుక్రీస్తుకే చెందాలి. ఎందుకు ఆ విధంగా చెందాలనో ఇప్పుడు మనం చూద్దాం. హల్లెలూయా. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు.
ఏంటి అంటే భూమికి ఏమున్నాయంట? స్తంభాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక ఇల్లు నిలవాలంటే ఎలా వేస్తాం మనము? పిల్లర్లు అనే స్తంభాలు వేస్తాం. అవి స్తంభాలే. వాటి మీద ఏమవుతుంది? 10 అంతస్తులు కాదు, 100 అంతస్తులు కాదు, 200 అంతస్తులు కూడా వేస్తూ ఉన్నారు. హల్లెలూయా. చూడండి, అలా ఈ భూమిని నిలిపింది ఎవరంట? యేసుక్రీస్తు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఏంటంటే యేసుక్రీస్తు లేకుండా ఏమీ కలగలేదు. భూమి కూడా యేసుక్రీస్తు లేకుండా కలగలేదు. యేసుక్రీస్తు ద్వారానే భూమి కలిగింది. ఇది దేవుని ఎరుగని వారు గుర్తుపెట్టుకోవాలి. ఈ భూమి ఎట్లా కలిగింది? యేసుక్రీస్తు ద్వారానే కలిగిందని దేవుని ఎరుగని వారు గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే యేసుక్రీస్తు దేవుడు కాదు అనే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అలాగనే యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనబరుచువాడా, భూమి యందంతట నీ నామం ఎంత ప్రభావము గలది. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను ఆయనే నిర్మించాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఆకాశములు ఏంటిదంట? ఆయన చేతి పని. సూర్యచంద్రులను ఎవరు కలగజేశారు? యేసుక్రీస్తే కలగజేశాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. సక్రమంగా వినాలి. వింటే మీకు అర్థమవుతుంది. మనసు ఇక్కడ పెట్టండి. హల్లెలూయా. చూడండి, ఏంటంటే భూమి ఆయనదే. ఇప్పుడు ఆకాశములు ఆయన చేతి పనే. తర్వాత సూర్యచంద్ర నక్షత్రములను కలగజేసింది ఎవరు? ఆయనే. హల్లెలూయా. యేసుక్రీస్తు ద్వారానే ఇవన్నీ కలిగినాయి. కాబట్టి నువ్వు స్తుతి చేయాల్సింది ఎవరికి? ఆయనకే చేయాలి. ఘనపరచాలంటే నువ్వెవరికి చేయాలి? ఆయనకే చేయాలి. హల్లెలూయా. కాబట్టి వాక్యం మనకేం చెప్తుందంటే, ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి. ఆమేన్. హల్లెలూయా. ఏంటంట? ఈ సమస్తమును ఎట్లా కలిగి ఉన్నాయంట? ఆయన మూలమునంటే యేసుక్రీస్తు మూలమునను, యేసుక్రీస్తు ద్వారాను, యేసుక్రీస్తు నిమిత్తము కలిగి ఉన్నవి. అంతేగాని ఇక మరి ఏ దేవుడు అని చెప్పుకుంటున్నా వాళ్ళ నిమిత్తము కాదండి. ఎందుకంటే వారు అసలు భూమిని, ఆకాశమును, సూర్యచంద్ర నక్షత్రములను ఏటిని వాళ్ళు కలగ చేయలేదు. హల్లెలూయా. అవన్నీ డమ్మి. ఏమని అనాలంటే ఏంటిదంట? అవన్నీ డమ్మి. కానీ కలగజేసిన వాడు ఎవరు? యేసుక్రీస్తు. కాబట్టి నీ స్తుతి కానీ, నీ పూజ కానీ, లేకపోతే నువ్వు చేసే నైవేద్యం కానీ, నువ్వేం చెల్లించాలనుకున్నా అది ఎవరికి రావాలి? క్రీస్తుకు మాత్రమే రావాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే అది ఆయన మూలంగా కలిగింది భూమి. ఈ భూమి నాదని నువ్వు అంటున్నవేమో, ఆకాశంలో నాయమేనంటున్నవేమో, లేకపోతే వేరే వాళ్ళు ఎవరో కలగజేసి అనుకుంటున్నవేమో. ఎవరు కలగ చేయలేదండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి భూమిని, ఆకాశమును, సముద్రములను, సూర్య చంద్ర నక్షత్రములను, ఏమైతే సృష్టి ఉందో వాటన్నిటిని కలగజేసిన వాడు యేసుక్రీస్తే. అవన్నీ ఉన్నది ఎందుకు? ఆయన నామానికి మహిమ తెచ్చుటకే. ఆయన నిమిత్తము సమస్తము కలిగి ఉన్నవి. కాబట్టి నువ్వు ఒకసారి ఆకాశమును చూసినట్లయితే దేవుని మహిమను ఆకాశములో వివరించుచున్నవి. అంతరిక్షమును ఈ దినాన శాస్త్రజ్ఞులు పెద్ద పెద్ద టెలిస్కోపులు పెట్టుకొని పరిశీలన చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా దేవుని యొక్క చేతి పనిని ప్రచురపరచుచున్నవి. ఎంత అద్భుతం ఉందనుకుంటున్నావు? అంతరిక్షములో గ్యాలక్సీలని, అవన్నీ ఇవన్నీ రకరకాల పాలపుంతలని అవన్నీ కూడా వారు చెప్తూ ఉంటారు. అదంతా కూడా ఏంటిదంట? దేవుని యొక్క చేతి పని ఏ విధంగా అద్భుతంగా ఉంటుందో, ఆశ్చర్యంగా ఉంటుందో ప్రచురపరుస్తూ ఉన్నవి. పగటికి బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం చెలుపుచున్నది. వాడికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినపడదు. హల్లెలూయా. ఉన్నదా ఏమన్నా ఆకాశం కానీ, సూర్యచంద్ర నక్షత్రములకు కానీ వాడికి ఏమైనా భాష ఉందా? వాడికి ఏమైనా మాటలు ఉన్నాయా? వాడికి స్వరం ఉందా? కానీ అవన్నీ కూడా ఆయనకే స్తుతి చెల్లిస్తున్నవి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇటువంటి గొప్ప దేవుడు, మానవుడు సృజించిన వాడు మన దేవుడు. హల్లెలూయా. చూడండి, ఇంకా జంతువులను సృజించిన దేవుడు యేసుక్రీస్తు.
మన చెట్లను, శ్యామలను, పురుగులను, ప్రతి జీవిని సృజించిన వాడు యేసుక్రీస్తు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన మానవుడి శరీరానిగా ఇశ్రాయేలులో జన్మించాడు. మానవ శరీరంగా ఎట్లా జన్మించాడు? ఇశ్రాయేలీల్లో జన్మించాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అంతేకాదు చూడండి, దత్తపుత్రోత్తము, మహిమ, నిబంధనలు, ధర్మశాస్త్రము చూడండి, తర్వాత అర్చన, ఆరాధులు, ఇవన్నీ కూడా దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. బాగా గమనించండి, అర్చన, ఆరాధనలు ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేలుకి ఇచ్చాడు. చుట్టే ఇశ్రాయేలీలకు ఇచ్చాడు. నువ్వు దూరం జరుగు, వాడి దగ్గర దూరం జరగట్లేదు. ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఏంటి అంట చెప్పండి? అర్చన, ఆరాధనలు. ఇప్పుడు మనం ఏమైతే చెప్పుకుంటున్నామో ఇతరులు, వారికి ఎటువంటి అర్చన, ఆరాధనలు ఇవ్వబడలేదండి. హల్లెలూయా. అసలు దేవుని యొక్క మందిరం ఎలా కట్టాలో అన్నది సొలొమోను కట్టితేనే తెలిసింది. అంతకుముందు మోషే ద్వారా దేవుని ఆలయం ఎలా కట్టాలన్నది గుడారముల ద్వారా కట్టి ఉన్నారు. కానీ రాళ్ళు, తర్వాత ఇనుము, చెక్క, వీటన్నిటితోటి కట్టడానికి ఎవరు కట్టారు? సొలొమోన్. అప్పుడు ఓహో, ఒక దేవునికి దేవాలయం అంటే ఏ విధంగా ఉంటుందో అన్నది మొట్టమొదట తెలియజేసింది సొలొమోను దేవాలయమే. హల్లెలూయా. దాన్ని చూసి వీళ్ళందరూ కాపీ కొట్టి మిగతా ప్రజలు, దేవుని ఎరగని వారు రకరకాలుగా ఇంకా పెద్ద పెద్దవి కట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కానీ మూలం ఎక్కడి నుంచి వచ్చింది? మూలం ఎక్కడి నుంచి వచ్చింది? ఇశ్రాయేలు నుంచి వచ్చింది. ఎందుకంటే వారికి ఆయన దేవుడు అయినాడు. దేవునికి మందిరం ఎలా కట్టాలి, గుడి ఎలా కట్టాలి, దేవాలయం ఎలా కట్టాలి, గోపురం అన్నది ఏ విధంగా కట్టాలనో అక్కడ చూపించి ఉన్నాడు. హల్లెలూయా. వారికే అర్చన, ఆరాధనలు ఇచ్చాడు. ఇప్పుడు మనము చూస్తూ ఉంటాం, పొద్దున్నే ఉదయకాల అర్చన అంటే ఆరాధన అని, సాయంకాలం అర్చన అని, దేవుని లేపటము, దేవుని నిద్రపుచ్చటం అనేది మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇశ్రాయేలు నుంచే, పాత నిబంధనల నుంచే వచ్చినాయి. వాటిని కాపీ కొట్టి ఈ దినము అనేకులు పాటిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. అయితే ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలమ్మా. ఏంటంట? ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఈయనకు దేవుడు సర్వాధికారి అయిన దేవుడు, ఈయనకు మనము నిరంతరం స్తోత్రాలు అర్పించాలి. కానీ నువ్వు దిశపోయి ఏం చేస్తున్నావు? పనికి మాలిన వాటికి, నిజమునకు దేవుళ్ళు కాని వాటికి నువ్వేం చేస్తూ ఉన్నావు? అర్చన, ఆరాధనలు చేస్తూ ఉన్నావు. వాటికి నువ్వు స్తోత్రములు చెప్తా ఉన్నావు. వాటికి నువ్వు యాగాలన్నవి చేస్తూ ఉన్నావు. వాటికి నువ్వు బలులన్నవి అర్పిస్తూ ఉన్నావు. ఇప్పుడు నువ్వు దేవుణ్ణి ఎరిగినవా, ఎరగని వాడివా? దేవుణ్ణి ఎరగని వారు కాబట్టి వారికి ఏమున్నదంట? ఆయన సముఖం నందలి ప్రభావం నుండి పారద్రోలబడి నిత్య నాశనమున దండన వారికి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇంకా ఈ దినం మనం ఏం చూస్తున్నామో తెలుసా? వాదన. ఈ దినం మనం ఏం చూస్తూ ఉన్నామో? వాదన. యూట్యూబ్లలో చూస్తే ఎంతోమంది యేసుక్రీస్తుకు వ్యతిరేకులు ఎన్నో వాదనలు తెస్తూ ఉన్నారు. ఏమేమిటో వాళ్ళు చెప్తా ఉన్నారు. చూడండి, యెహోవాతో వాదించేవాడు ఎవడైనా కానీ నాశనమగుదురు. ఆమేన్. హల్లెలూయా. మొదటి సమయంలో 2:10 క్లియర్గా ఉంది, యెహోవాతో వాదించువారు నాశనమగుదురు. ఆమేన్. హల్లెలూయా. ఆయనే ఊరుకునే దేవుడు కాదండి. పరలోకముల నుండి ఆయన వారి పైన ఉరుము వలె గర్జించును. ఎట్లా గర్జిస్తాడంట? ఉరుము వలె గర్జించును. యెహోవాతో వాదించువారు నాశనమగుదురు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఇప్పుడు అనుకుంటున్నావేమో నీ బలము, నీ సంఖ్య ఇక్కడ ఎక్కువ ఉన్నది,
అందుకు కాబట్టి నా ఇష్టమవుతుంది నేను యూట్యూబ్లలో వాడు వీడు అవలగాడని నేను తిడతా. చూడండి, పనికి మొదలైన వాడు మన దేశపు దేవుడు కాదు, ఎక్కడో ఉన్న దేవుడు. ఈ దేవుడు వల్ల మన దేశానికి ఏం ఒరిగింది అది ఇది నువ్వు అంటున్నావేమో. అలా వాదించేవాడు ఏమవుతాడంట? నాశనం కావాలి. ఆయన ప్రభావం అందలి చూడండి సముఖము నుండి పారద్రోలబడి ఉరికిచ్చి నిత్య నాశనం అగ్నిగుండములో పడవేయబడుదురు. కాబట్టి జాగ్రత్త, నువ్వు ఇటువంటి వాడివైనా దేవుని జోలికి వస్తే ఆయన ఊరుకునేవాడు కాడు. ఆయన పరలోకం నుండి ఉరుము వలె గర్జించే దేవుడై ఉన్నాడు. అదే చెప్తా ఉన్నది. యేసు తన ప్రభావమును కనబరుస్తూ తన దూతలతో కూడా అగ్ని జ్వాలలు ప్రత్యక్షమైతే నీ యొక్క స్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచన చేసుకో. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఈ యొక్క భారతదేశంలో ఉన్న ప్రజలే కాదు, సర్వభూజనులారా యెహోవాను సన్నుతించుడి. ఆమేన్, హల్లెలూయా. వాడు ఎవడైనా కానీ ఎక్కడున్నాడు కానీ ఈ భూజనంలో ఎక్కడున్నా కానీ స్తుతించాల్సింది ఎవరిని? యెహోవాను, మతనటి యేసుక్రీస్తును మాత్రమే. హల్లెలూయా. అంతేకాదు, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. ప్రతిరోజు కూడా ఆయన గురించి నీవు స్తుతించాల్సిందే. ఏ విధంగా రక్షణ నీకు తీసుకుని వచ్చాడో దానిని నీవు ప్రకటించాల్సిందే. హల్లెలూయా. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యములు ప్రచురించుడి. ఆయన ఆశ్చర్యకార్యములు, ఆయన యొక్క మహిమ అంతా కూడా అన్యజనులలో, సమస్త జనులలో మనం ఏం చేయాలంట? ప్రకటించాలి, ప్రచురించాలి. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఎందుకంటే ఆయన నిజమైన దేవుడై ఉన్నాడు కాబట్టి, ఆయన నిజమైన కార్యములు చేసి ఉన్నాడు కాబట్టి. యెహోవా మహాఘనత వహించిన వాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఎటువంటి వాడంట? మహా ఘనత వహించిన వాడు. పిల్లలు విత్తనాలంటే దేవుళ్ళు కాదు. హల్లెలూయా. ఆయన బహుగా స్తుతి నొందదగిన వాడు. ఏంటిదంట? దేవుడు ఎటువంటి వాడంట? బహుగా స్తుతి నొందదగిన వాడు, మహాఘనత వహించిన వాడు. హల్లెలూయా. సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. ఇంకేమైనా ఒక దేవతలను ఎవరు ఉంటే వాటన్నిటికంటే పూజ్యుడెవరు? అసలైన పూజ్యుడెవరు? యేసుక్రీస్తు. హల్లెలూయా. కాబట్టి నువ్వు పూజించాలి. కానీ ఆయనకు రావలసిన ఘనతను నువ్వు తీసుకొని వెళ్ళి ఏం చేస్తా ఉన్నావు? వ్యర్థమైన వాటికి అర్పిస్తూ ఉన్నావు. కాబట్టి నీకేమున్నది? శిక్ష ఉన్నది. నీకు తప్పకుండా ప్రతిదండన అన్నది ఉన్నది. నీవు అగ్ని పాలవటము ఖాయమని వాక్యం నీకు చెప్తా ఉన్నది. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఇంకా చూడండి, జనముల దేవతలన్నీ వట్టి విగ్రహములే. సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. ఒకవేళ నీకు ఏదైనా విగ్రహం పెట్టుకుని నువ్వు ఆరాధన చేస్తుంటే ఆ అట్టి జనముల దేవతలన్నీ వట్టి విగ్రహాలే. వాటిలలో ఏమీ లేదండి. అవి కదలని మెదలని విగ్రహం, మాట్లాడలేని చూడలేనటువంటి విగ్రహము. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. చూడండి, యెహోవా ఆకాశ వైశాల్యమును సృజించిన వాడు. అవే సృష్టిని అవే చేయలేదండి. జనముల దేవతలన్నీ ఒట్టి విగ్రహాలే. వాటికి ఎటువంటి సృజించే శక్తి లేదు. ఒక వస్తువును కూడా అవి సృష్టించలేదు. కానీ యెహోవా ఎటువంటి వాడంట? ఆకాశ వైశాల్యమునంటే అంత పెద్ద ఆకాశాన్ని, ఆ యొక్క విశాలాన్ని మొత్తము సృజించిన వాడు. హల్లెలూయా. ఎందుకంటే ఘనత ప్రభావములు ఆయన సన్నిధి ఉన్నవి. ఎందుకు అంతగా ఆయన చేశాడంటే ఆయన దగ్గర ఏముందంట? ఘనత ప్రభావములు అన్నవి ఆయన సన్నిధిన ఉన్నవి. బలమును సంతోషమును ఆయన వద్ద ఉన్నవి. ఎవరి వద్ద ఉన్నాయంట? బలము సంతోషము యేసుక్రీస్తు దగ్గరనే ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జనముల కుటుంబములారా, ఇక్కడ చూడాలి, జనముల
కుటుంబములారా, నువ్వు ఎక్కడైనా ఉండని భూమి మీద, మీరందరూ కూడా యెహోవాకు చెల్లించుడి. మహిమ బలమును యెహోవాకు చెల్లించుడి. చూడండి, నువ్వే పూజ చేసినా, ఏ స్తుతి చేసినా నువ్వు యెహోవాకు మాత్రమే చెల్లించాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. ఆయనకు చెల్లిస్తేనే నువ్వు రేపు బ్రతకగలవు. లేకపోతే నువ్వేమైపోతున్నావు? అగ్ని నాశనానికి కాబోతా ఉన్నావు. ఆయనకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. దేవుని మహిమ కలుగును గాక. ఇంకా చూడండి, నైవేద్యములు చేత పుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి. దేవుని ఎరుగని వారి నైవేద్యాలు చేస్తూ ఉంటారు, కానీ ఆ నైవేద్యం వాటిగా చెందాల్సింది ఎవరికి చెందాలి? ప్రభు అయిన యేసుక్రీస్తుకు చెందాలి. హల్లెలూయా. ఈయనకు చెందాల్సిన నైవేద్యాన్ని తీసుకుపోయి నువ్వు ఇంకెవరికో, ఒట్టి విగ్రహాలకు, చూడండి, జనముల దేవతలకు నువ్వు అర్పిస్తూ ఉన్నావు. దానివల్ల నీకు ఎటువంటి ప్రయోజనమో లేదండి. ఇంకా నీ ఆత్మ ఏమవుతా ఉంది? నిత్య నరకములోనికి పోతా ఉన్నది. కాబట్టి నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి. పరిశుద్ధ అలంకారములకు ఆభరణం ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. పొర్లు దండాలు పెట్టి గుడి చుట్టూ నువ్వు పొర్లాడి అట్లా ప్రదక్షిణలు చేస్తే నీకేమీ లాభం లేదండి. అది చేయాల్సింది అసలు ఎక్కడా? యేసుక్రీస్తు దగ్గర చేయాలి. నీ పొర్లు దండాలు ఎక్కడ చేయాలి? యేసుక్రీస్తు దగ్గర చేయాలి. పరిశుద్ధ అలంకారములు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట నువ్వు సాగిలపడాలి. సాగిలపడాల్సిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది ఎవరున్నారు? యేసుక్రీస్తు. ఆయన వద్ద మాత్రం నువ్వు సాగిలపడాలి. కానీ నువ్వు పోయి ఒట్టి విగ్రహాలకు, మట్టితో చేసిన వాటికి, రాతితో చేసిన వాటికి, వెండి బంగారముతో చేసిన వాటికి, అసలు దేవతలు కాని వాటికి, ఒట్టి విగ్రహాలకు నీవేం చేస్తావు? సాష్టాంగ నమస్కారము చేసి సాగిలపడతా ఉన్నావు. తద్వారా నీవు ఏమొస్తుంది? ఏమొస్తున్నది? నీకు శ్రమ వస్తుంది, కానీ మేలు అన్నది నీకు రాదండి. ఒక దినం ఉన్నది తప్పకుండా నీకు కేటాయించి పెట్టాడు, ప్రతిదన్న రోజు అది. అప్పుడు ఆయన సన్నిధిని నువ్వు పారదోలబడి నిత్యనాశనమును పొందుతావు. జాగ్రత్త. కాబట్టి దేవుని నువ్వు ఎరగాలి. దేవుని నువ్వేం చేయాలి? ఎవరో దేవుడు అనేది నువ్వు తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకోవటానికి ఆయన తన దూతలను పంపాడు. హల్లెలూయా. అయ్యా నాకు తెలియదు కదా, అందుకే నేను ఈ విధంగా చేసినా అని నువ్వు రేపు అంటవేమని చెప్పేసి దేవుడు ఏం చేశాడు? తన దూతలను పంపి తన ఆశ్చర్యకరము, తన రక్షణను నీకు ప్రకటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దాన్ని నువ్వు విని యేసు సువార్తకు లోబడతావా? నీకు జీవం ఉన్నది. ఆ విధంగా విని కూడా నువ్వు లోబడలేదా? నీకు దండన ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. పైగా నువ్వు విని కూడా ఏం చేస్తున్నావు? వాగ్దానము చేస్తూ ఉన్నావు. లేకపోతే తగాటకు నీవు వస్తూ ఉన్నావు. విరోధంగా నీవు మాట్లాడుతుంటే దాని అర్థం ఏంటి? నువ్వు లోబట్టం లేదు. లోబడని వారికి ఏమున్నదంట? శిక్ష ఉన్నది, శ్రమ ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని యొక్క మందిరానికి పోతుంటే బయట వాళ్ళు ఎలా ఉంటారు? చాలా మంచి ఆభరణాలు ఏవేవో అన్నీ తగిలించుకొని మంచిగా వెళ్ళి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి ఏవేవో చేస్తూ ఉంటారు. కానీ చేయాల్సింది నువ్వు దేవుడి దగ్గర. అయితే ఇక్కడ ఏమున్నాయి తెలిసిన? పరిశుద్ధ అలంకారములకు ఆభరణములను. అది ఈ లోక సంబంధమైన బంగారు, వెండి, వజ్ర వైడూర్యాలు తగిలించుకొని నువ్వు దేవుడి గుడికి పోవటం కాదు. పరిశుద్ధమైన అలంకారణలు అవేంటి? పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. కాబట్టి భూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. భూజనులందరూ ఏం కావాలంట? యేసుక్రీస్తు సన్నిధిలో వణకాలి. నువ్వు ఎక్కడికి పోయి వణకటం కాదు. ఎందుకంటే దేవుడు ఈయన కాబట్టి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఉదయము సాయంకాలములందు అనుదినము నిత్యమైన దహన బలిని ఆయనకు అర్పించుడి. ఇంకా అంట ఏమేం చేయాలంట? నువ్వు ఉదయము
సాయంత్రములందు అనుదినమున నిత్యమైన బలిదహనాన్ని ఆయనకే చెల్లించాలి. ఆమేన్, హల్లెలూయా. ఉదయాన్నే నీ దేవుని లేపటం కాదు, సాయంత్రం దేవుణ్ణి నిద్రపుచ్చటం కాదు. అవేమి నిద్రపోవు, లేయవు. చూడండి, ఒక స్వాముల వారు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నానంటే, బొజ్జ ఇంత మోయనుందంట, జాగ్రత్తగా వినాలి. బొజ్జ ఇంత మోయనుందంట, ఉన్నాడు వారి యొక్క విగ్రహము, దాని మీద బొద్దింక తిరుగుతూ ఉందంట. ఆ బొద్దింకను ఆ దేవుడు తీసుకుంటాడేమో అని చూస్తూ ఉంటే ఆ బొద్దింకనే తొలగించుకోలేకపోయాడు. ఎందుకంటే ఆయన చెయ్యి కదలదు, చూపు లేదు, కాళ్ళు కదలవు. అదేంటిది? ఒట్టి విగ్రహము. మరి ఒక బొద్దింకనే కదిలించుకోలేని ఈ దేవుడు జనాలను ఎట్లా కాపాడుతాడని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. అదే రియలా కాదా? అది సత్యమా కాదా? హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి వాటి యందు ఏమీ లేదు. వాటికి నువ్వు అనుదినము నిత్యమైన దహన బలి అర్పించడం కాదు, కానీ నీ ఉదయము సాయంత్రము నీ యొక్క దహన బలి అనుదినము ప్రభువైన యేసుక్రీస్తుకే చెల్లించాలి. ఆమేన్, హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. యెహోవా కృప నిత్యముండునని ఆయనను స్తుతి చేయాలి. ఏ విధంగా ఆయనను కొనియాడాలి, ఏ విధంగా ఆయనను కీర్తించాలి, ఏ విధంగా ఆయనను ఘనపరచాలంటే యెహోవా కృప నిత్యముండును. యెహోవా కృప నిత్యముండును. నువ్వు స్తుతి చేయాల్సింది ఏంటి? ఉదయం సాయంత్రము అనుదినం నిత్యమైన దహన బలిగా యెహోవా కృప నిత్యముండును. యెహోవా కృప నిత్యముండును. ఆమేన్, హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఇటువంటి స్తుతిని నువ్వు చేయాలి. దేవుని మహిమ కలుగును గాక. ఇంకా చూడండి, నువ్వేదన్నా పండగప్పుడు దేవునికి నువ్వు బూర ఊదాలంటే, తాళములు వాయించాలంటే, దేవుని గురించి తగిన గీతములు పాడాలంటే, వాయిద్యముతులు నువ్వు వినిపించాలంటే అది కూడా అర్హుడెవరు? యేసుక్రీస్తే. అవి కూడా నువ్వు ఏ దేవుడికి నువ్వు చేయాల్సిన అవసరము లేదు. ఎందుకంటే అవి నిజంగా దేవతలు కానే కాదు. హల్లెలూయా. నువ్వు బూరలు ఊదాల్సింది యేసుక్రీస్తుకే, తాళములు వాయించాల్సింది యేసుక్రీస్తుకే, దేవుని గురించి తగిన పాటలు పాడాల్సింది కూడా యేసుక్రీస్తుని గురించి నువ్వు గీతాలు పాడాలి, గీతాలు రచించాలి. హల్లెలూయా. నువ్వేమైనా వాయిద్యములు వినిపించాలంటే వాయిద్యములు యేసుక్రీస్తు ఘననామానికే వాయిద్యములు నువ్వు వాయించాలి. ఈ విధంగా వేరే వాటికి వాయించినా అది కూడా ఏమవుతుంది? తప్పై ఉన్నది. తద్వారా నువ్వు పాపము చేస్తున్నావు, తద్వారా నీకు నిత్య నాశనమైన దండన ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆలోచించుము. కాబట్టి ఏం చేయాలంట? ఆలోచన చేయాలి మనిషి. ఎవరు నిజమైన దేవుడు? ఎవరికి నా స్తుతి చెల్లించాలి? ఎవరికి నేను సాష్టాంగ నమస్కారం చేయాలి? ఎవరికి నా నైవేద్యాన్ని అర్పించాలి? ఎవరు దేవుడు అన్నది నువ్వు ఆలోచన చెయ్యాలి. హల్లెలూయా. యోబు గ్రంథం చెప్తుంది, ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించిన వాడు, ఆయనను పోలిన బోధకుడెవడు? ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఆలోచిస్తే నీకు బోధిస్తాడు. దేవుడు ఎవరు అనేది నువ్వు ఆలోచన చేసి దాని మీద నీ సంకల్పం ఉంచితే నీకేం చేస్తాడంట? దేవుడు ఆయన బోధిస్తాడు, ఆయన బోధకుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ఒక బోధకుడిగా భూమి మీదకి వచ్చిన్నాడు. ఆయన దేవుడు కొనక దేవుని యొక్క కార్యములంటే ఏంటో తెలపటానికి, నీకు బోధించటానికి దేవుడే ఒక మానవ శరీర రూపంలో యేసుక్రీస్తు అనే పేరుతోటి ఈ లోకంలో జన్మించి నీకు బోధకుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి చూడండి, ఆయనకు నువ్వు మార్గము చూపాల్సిన అవసరం లేదండి. ఆయనే మార్గమై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనుషులు కీర్తించిన ఆయన కార్యమును మహిమపరుచుటకై నీవు జాగ్రత్త పడుము. ఏ విధంగా ఉండాలంట? ప్రజలమైన మనం ఏ విధంగా ఉండాలి? ఒకవేళ దేవుని ఎరగని వారు ఏ విధంగా ఉండాలి? మనుషులు కీర్తించిన ఆయన కార్యమును మహిమపరచుటకై నీవు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త పడుము అని వాక్యం తెలియజేస్తూ ఉంది. మనుషులు కీర్తించారు, యేసుక్రీస్తు వారు ఏమేమి అద్భుతాశ్చర్యకరం చేశారు, యెహోవాగా ఆయన పాత నిబంధనలు ఉన్నప్పుడు ఆయన ఏమేమి కార్యాలు చేశాడని మనుషులు కీర్తించారు. వాటిని గూర్చి నువ్వేం చేయాలంట?
జాగ్రత్తగా ఉండి కరెక్టే అని అనాలి, కానీ వాటికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడినట్టే వాగ్వాదం చేసినట్లు అయితే నువ్వేమైపోతావు? నశించదవు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు. అంతకుముందు వాక్యమే చెప్తుంది, ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడైన ఘనత వహించిన వాడు. మళ్ళీ చెప్తుంది వాక్యం, ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు. ఆయన సంవత్సరముల సంఖ్య మితి లేనిది. ఏంటిదంట? ఆయనకు సంవత్సరముల సంఖ్య మితి లేనిది. అంటే ఇన్ని సంవత్సరాలు నువ్వు నిర్ణయించలేవు. హల్లెలూయా. అయితే నువ్వేమని ఈ లోక సంబంధమైన దేవుళ్ళని చెప్పుకుంటున్నావో ఆ దేవుళ్ళకు వాళ్ళ సంఖ్య, వాళ్ళ సంవత్సరముల సంఖ్య అన్నది ఉన్నది. నువ్వేమైతే ఈ లోక సంబంధం ఆ దేవుళ్ళు గొప్ప అని చెప్పుకుంటున్నావో వారికి ఒక సంవత్సరముల సంఖ్య అన్నది ఉన్నది. కానీ వారికి సంవత్సరం సంఖ్య ఉంది. కానీ మన దేవుడైన యేసుక్రీస్తుకు ఏమి లేవంట? సంవత్సరముల సంఖ్య మితి లేనిది. అంటే దానికి అంతమే లేనిది. అప్పుడు ఏ దేవుడు గొప్ప? హల్లెలూయా. ఎవరు గొప్ప? ఎవరు మరి పూజింపదగిన వాడు? ఆమేన్. హల్లెలూయా. మరి ఆలోచన చెయ్యి ఈ విషయం మీద. అరే, మనం పూజిస్తున్న ఈ దేవుడికి సంవత్సరముల సంఖ్య ఉంది, కానీ ఒక దేవుడు అక్కడ ఉన్నాడంట, ఆయనకు సంవత్సరముల సంఖ్య అనేదే లేదంట. అంటే మనం పూజించే ఈ దేవుడి కంటే అవకల దేవుడు గొప్పవాడే కదా అని నువ్వు ఆలోచన చెయ్యాలి. అప్పుడు నీకు బోధించబడుతుంది. హల్లెలూయా. అప్పుడు నువ్వు సత్యమును గ్రహించగలవు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏమంటాడంటే, యెహోవాను నేనే. ఏమంటా ఉన్నాడు? యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేనిచ్చువాడను కాను. యెహోవా అనే పేరు నాది, నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను. దాని అర్థం ఏంటంటే, మహిమ అంటే ఏంటిది? ఆయన యొక్క అద్భుత ఆశ్చర్యకరం ఆయన ప్రభావము అది ఇంకొకటికి ఇచ్చేవాడిని కాదు. కాబట్టి ఇంకొకటి లేడు కాబట్టి వాడు దేవుడు కాదు. అవి ఒట్టి విగ్రహములే. చూడండి, ఇంకా ప్రభు చెప్తా ఉండు, నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనియ్యను. దేవుడు ఏమంటా ఉండు? నాకు రావాల్సిన స్తోత్రములు. ఎందుకంటే నేను భూమిని, ఆకాశం, సముద్రమును వాటన్నిటిని కలగజేసి నీకు జీవమునిచ్చిన, నేను పోషిస్తున్నా, నీకు తగిన కాలం ముందు వర్షం కురిపిస్తున్నా, సమృద్ధిగా ఆహారం ఇస్తున్నా, నిన్ను అన్ని విధాలుగా చూస్తున్నా. హల్లెలూయా. కానీ నాకు రావాల్సిన స్తోత్రము నువ్వు తీసుకుపోయి ఎవరికి ఇస్తా ఉన్నావు? చూడటానికి కదలని మెదలని, చూపులేని, కాళ్ళు చేతులు అవి ఉన్నట్టుంటాయి కానీ అవి కదలలేవు, మెదళ్ళు, జీవం అనేదే లేదు వాటికి. అటువంటి మాయా విగ్రహాలకు నువ్వేం చేస్తా ఉన్నావు? వాటకు చెల్లిస్తూ ఉన్నావు. కాబట్టి ప్రభు అంటున్నాడు, నాకు రావాల్సిన స్తోత్రాన్ని వాళ్లకు చెందనియను. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి నా నామము అపవిత్రపరచబడనేలా. దేవుడు ఏమంటా ఉన్నాడు? నువ్వు నా నామాన్ని అపవిత్రపరుస్తావా? నా నామాన్ని అపవిత్రపరుస్తావా? కాబట్టి నీకేమున్నది? శిక్ష ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఇంకొంచెం ఓపిక పట్టుకుందాం. చూడండి, నేనే ఆయనను, నేను మొదటివాడును కడపటి వాడను. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎటువంటి వాడంట? మొదటి వాడు, కడపటి వాడు ఆయనే. ముందున్నవాడు, వెనకున్నవాడు, ఆయనకి మధ్యలో ఇంక ఎవ్వడు లేడు. దేవుడుగా అన్నది లేనే లేదు. ఎవడు గొప్ప వ్యక్తి అన్నది లేనే లేదు. హల్లెలూయా. నా హస్తము భూమికి పునాది వేసెను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాలను వ్యాపింపజేసెను, నేను వాటిని పిలవగా ఒక్కటి తప్పకుండా అవన్నీ నిలుచును. ఆమేన్. హల్లెలూయా. ఆయన పిలిస్తే అన్నీ కూడా తప్పకుండా నిలుస్తాయి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అటువంటి దేవుని యొక్క మహిమను ఆయనకు రావాల్సి ఉంటే నువ్వు తీసుకెళ్ళి ఎవరికి ఇస్తా ఉన్నావు? సూర్యుడు ఒక దేవుడని కొలుస్తూ ఉన్నావు, చంద్రుడు ఒక దేవుడని కొలుస్తూ ఉన్నావు, వాయువు ఒక దేవుడని కొలుస్తూ ఉన్నావు. అలాగే నక్షత్రములు 9 నక్షత్రాలని చెప్పేసి నువ్వు వాటికి కొలుస్తూ, వాటికి పూజిస్తూ ఉన్నావు. అవన్నీ ఏంటి? మానవుడి కొరకు, మానవుని జీవన విధానము కొరకు, మానవునికి లోపరిచాడు దేవుడు.
ఆమేన్, హల్లెలూయా. కాబట్టి యెహోషువ, సూర్యుడా నువ్వక్కడ ఆగిపో, చంద్రుడా నువ్వు ఇక్కడ ఆగిపో అంటే అట్లనే ఆగిపోయినవి. హల్లెలూయా. నువ్వు ఏ సూర్యుడినైతే నా దేవుడని నువ్వు పొద్దున్నే సూర్య నమస్కారం చేస్తున్నావో ఆ దేవుడు సజీవ దేవుడైన యేసుక్రీస్తు యొక్క సేవకునికి అతని మాటకు లోబడి నిలిచిపోయినవి. ఇప్పుడు నీ దేవుడు గొప్ప, ఈ దేవుడు గొప్ప. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి నువ్వు ఆలోచించుము, నీ యొక్క ఆత్మ పాతంలో పడి నశించిపోకుండా నువ్వు జాగ్రత్త పడవలసిన సమయం ఆసన్నమై ఉన్నది. ఎందుకంటే నువ్వు అనుకుంటున్నావు నాకు తిరుగులేదు అనుకుంటున్నావేమో, ఒక నిత్య దండన రోజు అన్నది ఒకటి ఉన్నది. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి దైవత్వము లేని తమ దేవతలను నీవు మా తండ్రివనియు, ఏంటిదంట, దైవత్వము లేని తమ దేవతలను నీవు మా తండ్రివని మ్రానుతోను నీవే నన్ను పుట్టించితివని రాతితోను చెప్పుచు వారును వారి రాజులను వారి అధిపతులను వారి యాజకులను వారి ప్రవక్తలను అవమానము నొందుదురు. వాడు రాజైన కానీ అధిపతి అయిన కానీ యాజకుడైన కానీ ప్రవక్త అయినా కానీ లేకపోతే పూజారి అయినా అంటారు కదా, అట్లా ఎవరైనా కానీ రాతితో లేకపోతే మ్రానుతో నీవే మా తండ్రి నీవే మమ్మల్ని పుట్టించినామని చెప్తే చివరికి ఏమవుతారంట, అవమానము నొందుదురు. దొంగ దొరికి సిగ్గుపడినట్లు వారు సిగ్గుపడుదురు. చివరికి వారి బ్రతికేమవుద్దంట, సిగ్గుపడి అవమానము నొందుదురు. కాబట్టి నువ్వు చేసుకున్న దేవతలు ఎక్కడున్నవి? అవి నీ ఆపత్కాలములలో లేచి నిన్ను రక్షించునా? ప్రభువు కొచ్చినేస్తా ఉన్నాడు. హల్లెలూయా. నీవు చేసుకున్న దేవతలు ఎక్కడ ఉన్నాయి? అవి నీ ఆపత్కాలంలో లేచి నిన్ను రక్షించునా? నీ పట్టణములు ఎన్నో, నీ దేవతలన్నీ అన్నే కదా. చూడండి, మన దేశంలో లేకపోతే ప్రపంచంలో ఎన్ని పట్టణాలు ఉన్నాయి, అన్ని దేవతలు వాళ్ళకున్నాయి. కానీ అవన్నీ కూడా నేను ఆపత్కాలంలో లేచి నిన్ను ఆదుకుంటాయా? ఏలియా ఆ యొక్క పర్వతం మీద ఆ దహన బలిని అర్పించాలని మీ దేవుని పిలవనరా, అగ్ని దిగి వచ్చి దీన్ని కాలుస్తుందేమో చూద్దామంటే ఒక్క దేవుడు కూడా వచ్చి వాళ్ళను కాపాడలేకపోయినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అవి నిజమునకు దేవతలు దేవుళ్ళు కారు, కానీ మనకు ఒక దేవుడే ఉన్నాడు. కానీ వారికి పట్టణాలు ఎన్ని ఉన్నాయో అన్ని దేవుళ్ళు ఉన్నవి. ఈనాడు పబ్లిక్ కొంతమంది చెప్తా ఉంటారు 33.5 కోట్ల దేవతలు అని. కానీ ఎందుకు? ఒక్కడు పనికొచ్చే రకమైన దేవత కాదండి. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి చెవియొగ్గి వినుడి. కాబట్టి చెవియొగ్గి వినుడి, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, మీరు గర్వపడకుడి. ఏంటంట, మీరు గర్వపడుతుర్రేమో, ఓ మాకు ఇంతమంది అంతమంది అధ్యక్షుని విద్యార్థులు మా జనాభా ఎక్కువ అని. మీరు గర్వపడకుడి. ఆయన చీకటి కమ్మ చేయక మునుపే, మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునుపే, వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాన్ని గాఢాంధకరంగా చేయక మునుపే నీవు దేవుడెవరు అనేది తెలుసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. రాబోతా ఉన్నది చీకటిని ఆయన కమ్మ చేయబోతా ఉండు. నీ కాళ్ళు వెలుగు లేక కొండలకు తగులుకొని నువ్వు పడిపోతావు. వెలుగు వస్తే నువ్వు కనిపెడుతూ ఉంటావు, కానీ అది గాఢాంధకరమైన రోజుగా ఉండబోతా ఉన్నది. ఆయన ప్రభావం మందులు దూతలతో ఆయన వచ్చినప్పుడు ఇక నీకు ఛాన్స్ అన్నది ఇంకేమీ లేదు. కాబట్టి ముందుగానే నీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనని కొనియాడుడి. నిజమైన దేవుని ఎవరో నువ్వు తెలుసుకో, ఆయన మహిమ గలవాడని నువ్వు ఒప్పుకో, ఆయనను కొనియాడాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మన దేశం ఒక్కటే కాదు, సకల జనములను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడు వారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యము ఆయనకి ఇవ్వబడబోతా ఉన్నది. మాకు ప్రభుత్వం ఉంది, ఇది మా ప్రభుత్వము అని నువ్వు ఒకవేళ గింజుకుంటున్నవేమో, ఈనాడు
మాకు ప్రభుత్వం ఉంది, ఇది మా ప్రభుత్వము, మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తామని నువ్వు ఒకవేళ విర్రవీగుతున్నవేమో గర్వపడకుడి. ఒక దినం రాబోతా ఉన్నది, ఏంటిదంట? అప్పుడు సకల జనులు, సకల రాష్ట్రములు, ఆయా భాషను మాట్లాడే వారందరూ దేవుడైన యెహోవాను సేవించినట్లు, లేకపోతే దేవుడైన యేసుక్రీస్తును సేవించినట్లు ప్రభుత్వము, మహిమయు, ఆధిపత్యము యేసుక్రీస్తుకు రాబోతా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది. ఇలా ప్రభుత్వం 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఉంటుందేమో, తర్వాత పోతుంది. కానీ ఆయన ప్రభుత్వము ఎటువంటిదంట? శాశ్వతమైనది. అది అన్నటికీ తొలగిపోదు. ఆమేన్, హల్లెలూయా. ఆ రాజ్యము ఎప్పుడును లయము కాదు. కాబట్టి ఆ రాజ్యములో మనం ఉండబోతా ఉన్నాం. ఈ దినము నీకు రాజ్యం ఉన్నది, శాసనాలు మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, మా ఇష్టం వచ్చిన మేము రాజ్యాంగాన్ని మలుపుకుంటాం, దాన్ని తీసేస్తాం, దీన్ని తీసేస్తాం, మేము క్రైస్తవులు అనే వాడిని తొక్కి పడేస్తామని అనుకుంటున్నావేమో, నువ్వు గర్వపడకు. హల్లెలూయా. ఎందుకంటే ఒక సమయము ఈ రాజ్యములని క్రీస్తు రాజ్యము కాబోతా ఉన్నది. ఆ దినం ఉంటుంది, నువ్వు పారదోలబడి నిత్య నాశనమైన దండన పొందే రోజు ఉన్నది. హల్లెలూయా. కాబట్టి దేవుడు బయలుదేరుచున్నాడు. దేవుడు ఏం చేయబోతా ఉన్నాడు? ఇంకా బయలుదేరబోతా ఉన్నాడు. ఆయన పరిశుద్ధ దేవుడు. ఎటువంటి దేవుడు ఆయన? పరిశుద్ధ దేవుడు. మీ దేవుళ్ళలో ఒక్కడు పరిశుద్ధుడు లేడు. అందరూ పాపం చేసిన వారు మీ దేవుళ్ళు. ఈ జనముల దేవతలన్నీ అందరూ పాపం చేసిన వారే. కానీ ఒక యేసుక్రీస్తు అనే దేవుడు ఎక్కడ పాపము చేయబడని వాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆయనకు పరిశుద్ధ దేవుడు అని పేరు వచ్చింది. ఆయన మహిమ ఆకాశ మండలం అంతటను కనబడుచున్నది. భూమి ఆయన ప్రభావముతో నిండి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. భూమి ఎట్లుందంట? ఆయన ప్రభావముతో నిండి ఉన్నది. హల్లెలూయా. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుతున్నది. ఆయన హస్తముల నుండి కిరణములు బయలు వెళ్ళుచున్నవి. అచ్చట ఆయన బలము దాగి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఏమో రాయబడింది ఇక్కడ బాగా గమనించే, సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది. ఆయన హస్తముల నుండి కిరణములు బయలు వెళ్ళుచున్నది. అచ్చట ఆయన బలము దాగి ఉన్నది. ఇప్పుడు సూర్యదేవుడని మీకు బొమ్మలు ఉంటాయి, రథం ఉంటుంది, గుర్రాలు ఉంటాయి. దాని మధ్యలో సూర్యదేవుడు అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన చేతుల నుంచి ఈ సూర్యకిరణాలన్నీ బయటికి వెళ్ళుచున్నట్టుగా బొమ్మలు మనకు కనపడతా ఉంటాయి. కానీ అది కాదు. ఇక్కడ ఏం చెప్తా ఉంది? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, సూర్యకాంతితో సమానమైన ప్రకాశము ఎవరి దగ్గర ఉందంట? యేసుక్రీస్తు దగ్గర ఉన్నది. ఆ సూర్యున్నే కలగజేసిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి సూర్యుడు మనము ఆగమంటే ఆగాలి, మనం పొమ్మంటే నడవాల్సిందే. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవ్వని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చును. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, నీ క్రియ ఏం చేస్తున్నావు దేవుడికి తెలుసు. ఆయన రాబోతా ఉన్నాడు తన దూతలతో కూడా. ఈ నూతన నిబంధన కూడా ఈ మాట చెప్పబడుతుంది. అప్పుడు ఎవ్వని క్రియల చొప్పున వానికి ప్రతిఫలము వస్తుంది. ఆయన నమ్ముకొని ఉంటే ఆయన యందు నువ్వు ప్రశంసింపబడతావు. ఆయన ప్రభావం అందలి నువ్వు వెలుగులో నువ్వు ఉంటావు. ఆయనను ఎరగకుండా, ఆయన సువార్తకు లోబడకుండా ఉన్న వాడికి ఆయన సముఖము నుండి పారదోలబడి నిత్య నాశనం పొందే అటువంటి ఫలం అనేది నువ్వు పొందుకోబోతా ఉన్నావు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ప్రభు వచ్చేటప్పుడు ఎలా ఉంటుందంటే చూడండి, సూర్యుడికి చీకటి కమ్ముతుంది, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశముడు నక్షత్రములు రాలుతాయి, ఆకాశమందుల శక్తులు కదిలింపబడతాయి. హల్లెలూయా. అప్పుడు మనుష్య కుమారుని చూసిన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడి వచ్చుట చూసి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. ఆమేన్, హల్లెలూయా.
ఆ రోజు వచ్చినప్పుడు ఏం చేస్తారంట, భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు అప్పటికి ఎవరైతే జీవిస్తున్నారో వారు చూసి, అరే దేవుడంటే ఈయననా, ప్రభు అంటే ఈయననా, ఈయన గురించేనా వీరంతా ఇంత చెప్పింది, అయ్యో మనం ఆయన తెలుసుకోలేకపోతేమే అని ఆ రోజు ఆయనను చూసి ఏం చేస్తారంట, రొమ్ము కొట్టుకుంటారు. ఎందుకంటే అప్పుడు ఆయన ఉగ్రత అన్నది వారి మీదకి వస్తూ ఉంది కనుక. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు ఎంత శక్తిమంతుడో మనం వినాలి. ఈనాడు ప్రజలు అంటా ఉండరు, యేసుక్రీస్తు ఒక పాపి. ఈనాడు యేసుక్రీస్తుని గురించి ఏమంటా ఉండరు, ఆయన ఎక్కడో పుట్టిండు, మరియమ్మకు అక్రమ సంబంధంగా పుట్టిండు, ఆయన పాపి అది అని అంటా ఉన్నారు. ఇప్పుడే కాదు, యేసుక్రీస్తు దినములలో కూడా శాస్త్రులు, పరిశులు, సద్దుకైన మహా మేధావులు, పూజారులు, చూడండి దేవాలయాన్ని పూజ చేస్తున్నటువంటి పూజారులు వాళ్ళు ఏమంటా ఉన్నారు, ఈ యేసు పాపి అని మేము ఎరుగుదుము, అయితే నీ కన్నులు ఎట్లొచ్చినాయో అది కరెక్ట్గా చెప్పురా అని ఒక కుర్రోని తీసుకొచ్చి అడుగుతూ ఉన్నారు. అయితే ఆ కుర్రోడు అంటుండు, మీరు ఆయనను పాపి అని మీరు అంటున్నారు, అయితే ఆయన పాపియో కాదో నేను ఎరగను, కానీ కళ్ళు మాత్రం ఆయన నాకు తెప్పించిండు. ఆమేన్, హల్లెలూయా. ఈ దినం కూడా ప్రజలైన వ్యతిరేకులు ఆయన పాపి అని అంటున్నాడేమో, కానీ మీరు ఎవరు పాపి అని మీరు అంటున్నారో ఆయనే ఈ భూమిని, ఆకాశం, సముద్రం సృజించిన వాడు. నిత్య జీవం అనేది ఆయన దగ్గరనే ఉన్నది. పరలోకానికి చేర్చగలిగిన వాడు ఆ పాపి అని మీరు చెప్తున్న ఆయన దగ్గరనే ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి కుమారుడికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించును. నిత్య జీవం అనేది ఎవరి దగ్గర ఉంది? యేసుక్రీస్తు అనే కుమారుడి దగ్గర ఉన్నది. సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఒక్కరి మీద కాదు, ఇద్దరి మీద కాదు, ముగ్గురి మీద కాదండి, బాగా గుర్తుపెట్టుకోండి. సర్వ శరీరుల మీద ఎవరికి అధికారం ఉన్నది? యేసుక్రీస్తుకు అధికారం ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నీ పాపము నుండి నిన్ను విడిపించటానికి ఆయన రక్తమాంసములను పెట్టుకొని దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడి మరణం అంటే ఏంటో రుచి పొందాలనే ఉద్దేశముతోటి మన పాపములను కడిగివేయటానికి ఆయన మరణము కావలసి వచ్చింది. నా పాపముల కొరకు మాత్రమే అది. హల్లెలూయా. అంతేకాని ఆయన ఆ పని చేయాల్సిన అవసరం కూడా లేదండి. కానీ నువ్వు నశించిపోకుండా నిత్య జీవం అంటే ఏంటో నీకు తెలియాలని, నీ పాపములను నిన్ను విడిపించాలని దేవుడు కరుణా సంపన్నుడై ఉండి నీ కొరకు తన ప్రాణమును పెట్టాను. ఇది నువ్వు తెలుసుకున్నావా, నీవు ధన్యుడవు. దీన్ని నువ్వు తెలుసుకుంటే దేవుడు ఎవరో నీకు తెలుస్తుంది. నువ్వు తెలుసుకోలేకపోయావా, నీకేమున్నది? నిత్య నాశనమైన దండన నీకు ఉన్నది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇంకొంచెం చెప్పుకొని మనం ముగించుకుందాం. చూడండి, దేవుడు అన్యాయస్తుడు కాదండి. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎందుకనగా దేవుని గూర్చి ఏంటో వారికి తెలియజేసిండు. వారి మధ్య దేవుడు గూర్చింది ఏంటిదో వారికి విషదపరిచిండు. దేవుడు వారికి అది విషదపరిచను. వాక్యము ద్వారా, తన సేవకుల ద్వారా దేవుడు అంటే ఏంటి, మంచి చెడు అన్నీ కూడా ఆయన ఏం చేస్తూ ఉన్నారు? ప్రకటిస్తూ ఉన్నాడు వారికి. ఆయన అదృశ్య లక్షణములు, ఆయన నిత్య శక్తి, దైవత్వము, ఈ జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచిస్తుంటే మనకు తెలుస్తుంది ఎవరు నిజమైన దేవుడు అన్నది. హల్లెలూయా. వారికి తెలిసిపోతూ ఉన్నది. కానీ వారు ఏమన్నారంటే ఏదైనా కేవలం నిరుత్తరులై ఉన్నారు, ఉత్తెగడ చూస్తూ ఉన్నారు అంతే. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచటం లేదు. బాగా గమనించండి, వారికి నిజంగా తెలుసు దేవుడు ఎవరో అని, కానీ దేవుడు ఎరిగి కూడా వారు ఏం చేస్తూ ఉన్నారు? దేవునిగా మహిమపరచటం లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వాళ్ళకు కూడా తెలుసు దేవుడు అనేది. మహాత్మా గాంధీ దేవుడు అంటే యేసుక్రీస్తు అని ఆయన ఒప్పుకున్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కానీ వారు ఏం చేస్తున్నారంట? తమ వాదముల యందు వ్యర్థమైపోతూ ఉన్నారు. హల్లెలూయా.
దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే వారికి అవివేక హృదయం ఉన్నది. ఏంటిదంట? ఆ హృదయం ఎట్లుందంట? వివేకం లేదు ఆ హృదయంలో. ఏంటిది నిజంగా అనేది వారు పరిశీలన చేసే హృదయం వారికి లేదు. అవివేకమైన హృదయం ఉన్నది. వారి హృదయం అంధకారమైనది. అవివేకం అంటే ఏంటిది? అంధకారం అంటే వెలుగే లేదు, అంటే సత్యం ఏదో నువ్వు తెలుసుకోలేని స్థితిలో నువ్వు ఉన్నావు. కానీ వాళ్ళు ఏమని చెప్పుకుంటారు? మేము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరి. వాళ్ళు ఏమంటారు? మేము పండిత్. ఏంటిదంట? పండితులం. దేంట్లో పండితులు? వివేక హృదయములో పండితులు, అంధకారం మనసు కలిగిన పండితులు. చూడండి, వారు జ్ఞానులని వారు చెప్పుకుంటారు, కానీ నిజానికి వారు ఎటువంటి వారంట? బుద్ధిహీనులు. యేసుక్రీస్తుని ఎరగని ప్రతి వ్యక్తి కూడా బుద్ధిహీనుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకంలో వాళ్ళు జ్ఞానులని చెప్తా ఉన్నారు, కానీ వారికి నిజానికి ఎటువంటి వారంట? బుద్ధిహీనులు. వాళ్ళు పండితులు కాదండి, బుద్ధిహీనులైనటువంటి ప్రజలుగా వారు ఉన్నారు. చూడండి, వారు ఏం చేశారంటే చివరికి ఆ విధంగా బుద్ధిహీనులుగా ఉండి, చూడండి, అక్షయుడును దేవుని మహిమను, అక్షయుడు అంటే నశించిపోనటువంటి దేవుని మహిమను క్షయమగు అంటే నశించిపోయే మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుర్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపముగా మార్చిరి. ఎక్కడ వీళ్ళు తప్పు చేస్తూ ఉన్నారంటే ఇదిగో ఇక్కడ తప్పు చేస్తూ ఉన్నారు. తమ వాదములందు వ్యర్థులై, వారి హృదయం అవివేకమై అంధకారమై మేము పండితులము జ్ఞానులను చెప్పుకుంటున్నారు, కానీ నిజానికి వారు ఎవరంట? అవివేకులయ్యి ఏం చేస్తూ ఉన్నారు? నిజమైన దేవుణ్ణి బదులుగా వారు నశించిపోయేటువంటి మనుషులను పూజిస్తూ ఉన్నారు. నశించిపోయేటువంటి పక్షుల ఆకారాన్ని తీసుకొని పూజిస్తూ ఉన్నారు. నశించిపోయేటటువంటి 4 కాళ్ళు కలిగిన జంతువులను తీసుకొని పూజిస్తూ ఉన్నారు. తర్వాత పురుగులను తీసుకొని పూజిస్తూ ఉన్నారు. తర్వాత ప్రతిమ స్వరూపములుగా మార్చుకొని వాటిని పూజిస్తూ ఉన్నారు. వారికి లేనిది ఏంటిది? కోతి వారికి దేవుడే, చేప వాళ్ళకు దేవుడే, పురుగులు వాళ్ళకు దేవుడే, ఎలుకలు వాళ్ళకు దేవుడే, నెమలు వాళ్ళకు దేవుడే, సింహములు వాళ్ళకు దేవుడే. అన్నీ కూడా ప్రతిమ స్వరూపములు, విగ్రహాలు చేసుకొని ఆ విధంగా మార్చారంట వాళ్ళు. జ్ఞానులు పండితులమని చెప్పుకుంటున్న వారు ఈ విధంగా మార్చారు. ఈ హేతువు చేత తమ హృదయముల దురాశలను అనుసరించి ఇంకేం చేస్తామరు? ఏమున్నదంట? దురాశ. తమ హృదయంలో దురాశ ఉంది. దాని ద్వారా ఏం సంపాదించుకోవచ్చు? డబ్బు సంపాదించుకోవచ్చు. కాబట్టి పౌలు భక్తుడు కూడా ఒక ఆమె ద్వారా డబ్బులు సంపాదించుకుంటా ఉన్నారు కొంతమంది వేరే వ్యక్తులు. ఒక అమ్మాయి ద్వారా డబ్బులు సంపాదించుకుంటా ఉన్నారు వేరే వ్యక్తులు. కానీ పౌలు భక్తుడు అక్కడికి వచ్చిన తర్వాత ఆ డబ్బు సంపాదించుకునే మార్గం లేకుండా చేశాడుక. వాళ్ళకు డబ్బు పోయిందని చెప్పేసి ఏమైంది? పౌలు మీదకి దొమ్మిగా వచ్చి తిరగబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా అదే. ఎక్కడ దేవాలయాలకు రారో ప్రజలు, ఎక్కడ పూజలు ఆగిపోతాయో, పూజలు ఆగిపోతే మన మందిరంలోకి, మన దేవాలయాలకి డబ్బు రాదేమో, అప్పుడు మన జీవన విధానము పోతుంది, మనం జీవితం మనము జీవించలేమని పండితులు కలిసికట్టుగా రకరకాలుగా కుయుక్తులు చేసి క్రైస్తవాన్ని అణిచివేయటానికి ప్రభుత్వం మీద పెత్తనము చలాయిస్తూ ఉన్నారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వస్తూ ఉన్నారు. చూడండి, కాబట్టి ఇటువంటి వాళ్ళందరినీ దేవుడు చూసి వారిని అపవిత్రతకు అప్పగించాను. ఏంటంట? చివరికి ఏం చేశాడు? మీరు అపవిత్ర కార్యములే ఇంకా చెయ్యండి, ఒక దినాన నేను చూసుకుంటానని అపవిత్రతకు వారిని అప్పగించాను. హల్లెలూయా. కాబట్టి అపవిత్రతకు అప్పగించిన ఈ పండితులు, జ్ఞానులను చెప్పుకునేవారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చివేశారు. ఏం చేశారు? దేవుని సత్యాన్ని అసత్యముగా మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి చేవించిరి. సృష్టికర్త దేవుడు యేసుక్రీస్తు, ఈయనకు ప్రతిగా ఎవరిని పూజిస్తూ ఉన్నారు? ఈ లోకం నుండి సూర్యచంద్ర నక్షత్రాలను, వాటిని వీటిని అన్నిటిని పూజిస్తూ ఉన్నారు. కానీ
యేసుక్రీస్తు యుగముల వరకు స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ యేసుక్రీస్తు ఎప్పుడు దాకా ఉంటాడంట? యుగముల వరకు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అటు వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమని వాటితో నిండిన వారై ఉన్నారు. కాబట్టి ఆ విధంగా ఉండటం వలన ఇప్పుడు హత్యలు చేస్తూ ఉన్నారు, కలహాలు పుట్టిస్తూ ఉన్నారు, కపటము చేస్తూ ఉన్నారు, వైరంతో మనల్ని ఏదేదో చేయాలని చూస్తూ ఉన్నారు. చూడండి, కాబట్టి అటువంటి వ్యక్తులు ఏమున్నదంట వాటికో నిత్య నాశనమైన దండన ఉన్నది. దేవుని ఎరుగని వారికిని, యేసుక్రీస్తు సువార్తకు లోబడిన వారికిని ఏముందంట? నాశనం అనే దినము ఉన్నది. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం చెప్తున్న ఈ సువార్త ఒకవేళ వాళ్ళకు మరుగుపరచబడిందంటే నశించిన వారి ఎడలనే మరుగుపరచబడుతున్నది. వాళ్ళకి అది అందకుండా వాళ్ళకి పోతుందంటే దాని అర్థం ఏంటిదంటే వారు నశించిపోయే జాబితాలో ఉన్నారు. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనబరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము, దేవుని యొక్క ఏంటిదంట? సువార్త ప్రకాశం, ఆ వెలుగు వారికి ప్రకాశింపకుండా ఉండాలని దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను వారు గుర్తించలేకుండా ఉండాలని ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములు గుడ్డితరము కలగజేశాను. దేవుడు ఏం చేశాడు? అపవిత్రతకు అప్పగిచ్చేశాడు కదా. కాబట్టి వారి కన్నులు ఇప్పుడు ఏమైనాయంట? గుడ్డితనము కలగజేస్తూ ఉంటాయి. ఈ యుగ సంబంధమైన దేవత వారికి గుడ్డితనము కలగజేస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ సంగమా, లోకమా, పండితులారా, దేవుణ్ణి వ్యతిరేకించువారులారా, మీరు దేవుణ్ణి ఎరిగినట్లయితే మీకు విశ్రాంతి ఉన్నది, మీకు నిత్య జీవం ఉన్నది. నువ్వు దేవుని ఎరగకుండా వాదములందు నువ్వు వ్యర్థమైతే నీకు నిత్య దండన అన్నది ఉన్నది. యేసుక్రీస్తు మా దేవుడని తెలుసు, కానీ ఆయన సువార్తకు లోబడి ఆ విధంగా జీవించకపోతే నీకు కూడా ఏమున్నది? దండన అన్నది ఉన్నది, నిత్య నాశనం ఉన్నది, నరకాగ్నిలో పడి నువ్వు చనిపోతావు. కాబట్టి మీరు దేవునికి భయపడుడి. కాబట్టి మనం ఏం చేయాలి? దేవునికి భయపడాలి, ఆయనను మహిమపరుచుడి. ఆమేన్, హల్లెలూయా. ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చుచున్నది. హల్లెలూయా. ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారను కలగజేసిన వానికే నమస్కారము చేయుడి. ఎవరికి మనం నమస్కారం చేయాలి? ఆకాశమును, భూమిని, సముద్రములను, జలధారను కలగజేసిన వానికే నీవు నమస్కారం చేయాలి. కానీ ప్రకృతి సంబంధమైన వేటకు మనము నమస్కారము చేయకూడదని వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది. దేవుడు మనల్ని దీవించునుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆ విధంగా దేవుణ్ణి మనం స్తుతించి ఘనపరచి నిత్య జీవమును పొందుకొని ఆయన పరలోక రాజ్యములో చేరుదాం. హల్లెలూయా. ప్రార్థించుకుందాం.